హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్. ఈరోజు మన వీడియోలో చిన్న విగ్రహాలకి నేను ఇంట్లోనే తయారు చేసుకున్న నగలను అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. మీకు కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో ఖచ్చితంగా. వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా చూడండి, మీకు అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయి. ఇది వచ్చేసి నేను ఆల్రెడీ ఇంతకు ముందు మార్కెట్లో కొన్నానండి. ఇది కొన్నప్పుడు 30 రూపీస్ 40 రూపీస్ అట్లాగైతే కాస్ట్ చెప్పారు. కానీ ఆ రోజు నేను తీసుకున్నా. ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ అలా ఉంటుందేమో. ఇది కొన్నప్పుడే నాకు అనిపించింది నేను ఎందుకు ఇంట్లో తయారు చేసుకోకూడదు అని చెప్పని. అయితే ఈ మెటీరియల్ అనేది నా దగ్గర ఆల్రెడీ ఉందండి. ఎందుకంటే నేను ఇంట్లోనే బ్లౌజెస్ అవి వర్క్ చేసుకుంటాను కాబట్టి నా దగ్గర బీడ్స్ అలానే సిల్క్ థ్రెడ్స్ ఇవన్నీ నా దగ్గర ఉంటాయి కాబట్టి వాటిని ఉపయోగించి అయితే నేను ఎలా రెడీ చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు ఇది ఇలాగ హనీ బీట్స్ అనేవి యూస్ చేసుకొని ఇలాగ అడ్జస్టబుల్గా అయితే నేను రెడీ చేసుకున్నాను అనమాట. చిన్న విగ్రహాలకి వెండి విగ్రహాలకి వాటికి అయితే మనకు కావాల్సినంత సైజులో షేప్లో చేసుకోవచ్చు. ఇది అడ్జస్టబుల్గా అయితే చూసారు కదా, ఇలాగ ఒక పూస వేసుకుంటే మనకి చిన్న విగ్రహాలకి అయితే ఎక్కువ పట్టదు కదా, అందుకని ఇలా కొంచెం థ్రెడ్ అనేది ఎక్కువ వదులుకొని ఈ విధంగా అయితే ఇది ఒక రకంగా అయితే నేను చేసుకున్నాను అనమాట హనీ బీట్స్తోని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పగడాల పూసలండి. నార్మల్ పగడాల పూసలని నేను ఇలాగా వేసుకున్నాను. మీరు పగడాలు ఒరిజినల్ వేరే ఉంటాయి. ఇవి వచ్చేసి మల్టీ కలర్ బీడ్స్ అండి. నేను గుత్త పూసల్లాగా ఎక్కువ పూసల దండ ఉంటుంది కదా, ఆ రకంగా అని ఇలా దగ్గరికి అయితే రెడీ చేసుకున్నా. ఇది వచ్చేసి 4 స్టెప్స్ చైన్ లాగా అయితే చేసుకున్నానండి. ఇది చోకర్ లాగా కూడా చాలా బాగుంటుంది అనమాట. మనకి 4 స్టెప్స్ చైన్ అనేది వస్తుంది కదా, ఆ టైప్లో అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి జడాలిక్ లాగా అల్లి దానిపైన అయితే ఇలాగా చోకర్ అండ్ హారం లాగా అయితే చేసుకున్నాను. దీనికి కొంచెం ఎక్స్ట్రా అయితే నేను వదులుకున్నాను. ఎందుకంటే నేను ఒక్కొక్కసారి విగ్రహాలకు అనేది మనం వేయడానికి కొన్ని అనేవి ఎక్స్ట్రా వదులుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా నేను బీడ్స్ అనేవి ఇంతకుముందు మీషోలో నేను ఆర్డర్ పెట్టుకున్నానండి దేవుడి పటాలకు వేయడానికి. అందులో ముత్యాలన్నమాట ఇవి. వాటితో కూడా ఇలాగే తయారు చేసుకున్నా ఈరోజు. ఇదైతే ఓల్డ్దేనండి. ఇంతకుముందు నా దగ్గర ఉన్న పూసలతో ఇలా తయారు చేసుకొని బాబా విగ్రహానికి వేయడానికి అలాంటి వాటికి ఉపయోగించాను. ఇది వచ్చేసి హారం లాగా ఈరోజు చేశానండి. చాలా బాగా వచ్చింది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి కింద కాసుల్లాగా దానిపైన ముత్యాలతోని వేసుకున్నాను అనమాట. లాంగ్గా కూడా వేసుకోవచ్చు, షార్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇది నార్మల్ పూసల దండలాగా అయితే ఇంకొకటి కూడా రెడీ చేసుకున్నాను. కొన్నిటికి అడ్జస్టబుల్గా పెట్టుకున్నాను, కొన్నిటికి కరెక్ట్ సైజ్తో వేసుకున్నానండి. ఇది చిటిగాజుల మాలతోని ఈ గాజుల మాల కూడా వేస్తాం కదా, లక్ష్మీదేవి అమ్మవారికి కూడా వేయచ్చు అని చెప్పని ఇలా రెడీ చేసుకున్నాను. ఇది వచ్చేసి వడ్డానం ప్లస్ చోకర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర చిన్నవి పెద్ద విగ్రహాలు అనేవి ఉంటాయి కదా, వాటికి సంబంధించిన వాటికి నేను అడ్జస్టబుల్గా ఉంటుందని కొంచెం ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో, మీకు లైటింగ్లో కూడా చాలా బాగా అయితే మెరుస్తాయండి. ఇవన్నీ మనం చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. మీ ఐడియాస్ని బట్టి ఓన్ ఐడియాస్తో తయారు చేసుకోవచ్చు. నేను ఇంకా తయారు చేస్తాను, ఇంకా ముందు ముందు ఇంకా వీడియోస్లో నేను చూపిస్తాను నేను రెడీ చేసినవి కూడా. మీరు ఎలా రెడీ చేసుకోవాలి ఇలాంటివి అంటే, ఇవి 10 రూపాయలు 20 రూపాయల ప్యాకెట్స్ అయితే అమ్ముతారు కొంత క్వాంటిటీతోని. ఆ క్వాంటిటీని మీరు కనుక తెచ్చుకొని ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి ఒకసారి తెచ్చుకున్నారంటే అవి చాలా దండలు అయితే అవుతాయి. ఒకేసారి మనం 30 రూపాయలు 40 రూపాయలు పెట్టే బదులు ఇలా ఒక్కొక్క ఐటెం తెచ్చుకుంటే మీకు నచ్చిన విధంగా అందంగా అయితే రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. నేను ఈరోజు అయితే ఇవన్నీ పైనవన్నీ ఈరోజే ఆల్మోస్ట్ తయారు చేసినవేనండి. ఇవన్నీ చాలా బాగా కుదిరినాయి. మీకు వీటిలో ఏది నచ్చిందో నాకైతే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని చూస్తూనే ఉండండి. ముందు ముందు వాటిల్లో శ్రావణ మాసం వీడియోస్లో ఇవన్నీ అయితే నేను యూజ్ చేస్తాను. థ్యాంక్ యూ.